పోలీసులు దీంతో 2 గంటలకు పైగా 100 కిలోమీటర్లు రోడ్లపైనే తిప్పుతున్నారు పోలీసులు అంటూ కూడా బీఆర్ఎస్ చెప్తోంది. ఓ వాహనాన్ని తలకొండపల్లి, మరో వాహనాన్ని కేశంపేట వైపు తిప్పారు పోలీసులు. కొత్తపేట దగ్గర పోలీసు వాహనాలను అడ్డుకున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. పోలీసు వాహనాల ముందు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పోలీసులు బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. మరోవైపు పోలీసులపై హరీష్ రావు మండిపడుతున్నారు. ఒక్కసారి అక్కడ ఎటువంటి హైడ్రామా నెలకొందో చూద్దాం. రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతల్ని, కార్యకర్తలని నేటి పోలీసు వాహనంలో తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ విజువల్స్ మీరు చూడొచ్చు. హరీష్ రావు ఆ వెహికల్ కి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రెసెంట్ ఎక్కడ తరలించడం జరుగుతోంది? ఎగ్జాక్ట్ వినండి. మొదట శంషాబాద్ అన్నారు, శంషాబాద్ నుంచి కొత్తపేట అన్నారు, తర్వాత తలకొండపల్లికి తరలించారు. తలకొండపల్లి రంగారెడ్డి జిల్లా కిందకి వస్తుంది. అలా ఇక్కడ నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరం మొత్తం తిప్పి 3 గంటలకు పైగా వాహనంలో చెప్తా ఉన్నారు. కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం కొత్తపేట దగ్గర, తర్వాత కేశంపేట సైడ్ ఒక వాహనాన్ని, కొత్తపేట దగ్గర ఒకటి, అంటే ఇదంతా షాద్నగర్ రూట్, మళ్ళీ ఇదంతా రంగారెడ్డి కిందకి వస్తుంది. ఆ రూట్ లో తిప్పుతూ వాహనాలను తీసుకెళ్తా ఉన్న నేపథ్యంలో అక్కడ భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రోడ్డుపైకి వచ్చారు. వేల సంఖ్యలో దాదాపు 1000 మంది అక్కడ రోడ్డు పైన అడ్డం పడి వీళ్ళంతా కూడా నినాదాలు చేస్తూ హరీష్ రావు కాన్వాయ్ ని ఫాలో అవుతున్నారు. మరి ముఖ్యంగా ఎక్కడి నుంచి హైడ్రామా అంతా కంటిన్యూ అవుతోంది? ఎక్కడెక్కడ ఎటువంటి సినారియో ఫేస్ చేయడం జరిగింది? ఎగ్జాక్ట్లీ, అంటే మొదట శంషాబాద్ అన్నారు, అంతకంటే ముందు పార్టీ ఆఫీస్ అన్నారు, తర్వాత శంషాబాద్ అన్నారు. శంషాబాద్ రూట్ లో నుంచి శంషాబాద్ వరకు వెళ్ళిన తర్వాత శంషాబాద్ నుంచి శ్రీశైలం హైవే వైపు వాహనాలను మళ్లించారు. శ్రీశైలం హైవేలో వెళ్తూ తలకొండపల్లి, కర్తాల్ ఇవన్నీ దాటిన తర్వాత తలకొండపల్లి రూట్ లోకి తీసుకెళ్లారు. తలకొండపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఒక వాహనాలు, ఎందుకంటే మొత్తం 3 వాహనాలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను తరలించారు కాబట్టి, ఒకటి తలకొండపల్లి పోలీస్ స్టేషన్, ఒకటి కేశంపేట వైపు, ఇంకొకటి కొత్తపేట వైపు, మొత్తం 3 వాహనాలను తరలిస్తూ డివైడ్ చేశారు ఉన్నటువంటి నాయకులందరినీ కూడా. అయితే నాయకుల దగ్గర ఉన్నటువంటి ఫోన్ల ద్వారా వీడియోలు ఎప్పటికప్పుడు తీస్తూ మీడియాకి సమాచారం ఇస్తున్నారు. వారంతా కూడా లోపల మంచినీళ్ళు ఇవ్వట్లేదు, మాకు కనీసం పట్టించుకోవట్లేదు, మార్నింగ్ నుంచి లంచ్ చేయలేదు, ఈ ప్రాంతానికి వచ్చాము ఈ ఆందోళన సంబంధించినటువంటి అంశంలో, కావాలని మమ్మల్ని ఇట్లా ట్రీట్ చేస్తున్నారంటూ వాళ్ళు ఆందోళన చేస్తా ఉన్నారు. హరీష్ రావు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే దాదాపు 3.5 గంటలు దాటింది వాహనంలో తరలిస్తూ. 3.5 గంటల నుంచి దాదాపు 200 కిలోమీటర్లు ఇప్పటికే తిప్పారు. తిప్పుతూ ఇంకా తిప్పుతానే ఉన్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు క్లారిటీ ఇవ్వట్లేదు. దాంట్లో సీనియర్ శాసనసభలో ఉన్నట్టు పనిచేసినటువంటి మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు మాజీ వాళ్ళంతా ఉన్నటువంటి నేపథ్యం. సో వాళ్ళందరినీ ఇస్తా ఉండడంతో వీడియోలు బయటకు ఒక్కసారి మీరు లైన్ లో ప్రయత్నించండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు వెళ్తున్న కాన్వాయ్ కి సంబంధించి బీఆర్ఎస్ అక్కడ కార్యకర్తలు అడ్డుకున్నప్పుడు ఎటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొందో చూద్దాం. ఎస్ఐ గారు ఎక్కడున్నారు? ఎస్ఐ సార్, ఒక్క నిమిషం ఆపాలి కదా సార్. 2 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు కూర్చున్నాం సార్ ధర్నాకు. మధ్యాహ్నం 2 గంటల రోజు కనీసం ఉచ్చ పోసుకోవడం కూడా ఆపరా సార్? ఆపాలి కదా. ఇంతమంది ఏజ్డ్ పెద్ద మనుషులు ఉన్నారు, అందరు ఉన్నారు.
అరే ఓడి పోతాడు జగన్ దొంగల వాళ్ళే మేము రౌడీ చుట్టాలమ్మా విజువల్స్ మీరు చూస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావుకి సంబంధించి ఒక్కసారి ఆ న్యాచురల్ సౌండ్స్ ని అలాగే ఉండేయండి పిసిఆర్ ఎందుకంటే విజువల్స్ ఇన్ఫాక్ట్ మీరు చూస్తున్నారు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ ముఖ్యంగా కాన్వాయ్ ని తరలిస్తున్న కాన్వాయ్ లో ఆయనతో పాటు కాన్వాయ్ కూడా వెళుతోంది ఆ కాన్వాయ్ ని ఫాలో చేస్తోంది ఆర్టీవీ మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు కాన్వాయ్ నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను మధు విజువల్స్ చూసాం చాలా ఉద్రిక్తంగా ఉంది వాతావరణం పోలీసులు ఏమంటున్నారు ఈ డైవర్షన్ ప్లాన్స్ సంబంధించి ఏమంటున్నారు పోలీసులు మరి ముఖ్యంగా ఏం చేయబోతున్నారు ఇప్పుడు ఎగ్జాక్ట్ నిజంగా ఎప్పుడైనా సరే పొలిటీషియన్స్ ని అరెస్ట్ చేసినప్పుడు ఆ ప్రాంతం నుంచి కొంచెం దూరంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు సిటీ శివారులో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కంటే ఒకవేళ నాంపల్లి అసెంబ్లీ ఏరియా కావచ్చు ఆ తర్వాత సీఎంఓ ఆఫీస్ కానీ గవర్నర్ ఆఫీస్ దగ్గర ఎప్పుడైనా ముట్టడికి పిలుపునిచ్చినప్పుడు పార్టీ కార్యాలయాల దగ్గర ప్రభుత్వ కార్యాలయాల దగ్గర కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేసినప్పుడు అక్కడ నుంచి ఆ అల్వాలను తర్వాత ఇంకా వేరే మేడ్చల్ పోలీస్ స్టేషన్ అని లేదంటే గచ్చిబౌలి లేదంటే గోషమాల పోలీస్ స్టేషన్ తరలించిన సందర్భం కనిపెట్టేది కానీ వీళ్ళని మాత్రం 3 గంటలు దాటింది దాదాపు 3.5 గంటలు కావస్తా ఉంది 3.5 గంటల నుంచి నాన్ స్టాప్ గా తీసుకెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ డైవర్షన్ పూర్తి స్థాయిలో డైవర్షన్ ఎటు వెళ్తున్నారు కనీసం చెప్పకుండా తెలియకుండా తీసుకెళ్తున్నారు అనేటువంటి వీళ్ళు ఆందోళన చెందుతా ఉన్నారు ఎందుకంటే రేపు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు దాడికి ప్రతి దాడి ఉంటుందని అంటే అనికపూడి గాంధీ ఇంటిని ముట్టడిస్తామనేటువంటి స్టేట్మెంట్ ఆ నేపథ్యంలో వీరిని రేపటి కార్యక్రమం సంబంధించినటువంటిది కాస్త షెడ్యూల్ చేసుకునేటువంటి టైం కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు దాంట్లో సీనియర్ నాయకులు హరీష్ రావు ఉండడము మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి ఉండడము తర్వాత గంగుల కమలాకర్ తర్వాత ఇతరులకు సంబంధించినటువంటి నాయకులు చాలా మంది సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి వాళ్ళని తరలిస్తున్నటువంటి తీరు పైన వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీలు అడ్డుకుంటున్నాయి రోడ్డుపైకి వస్తా ఉన్నాయి వాళ్ళంతా ఆందోళన చేస్తా ఉన్నారు ఎందుకంటే వీళ్ళు సమాచారం ఇస్తా ఉన్నారు ఏ రూట్ లో వెళ్తుంది వాహనం ఎటువైపు వెళ్తుంది అనేది దాంతో ఆయా పార్టీ శ్రేణులు అక్కడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అక్కడ యాక్టివ్ అయ్యి రోడ్డుపైకి వచ్చి అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు ఉద్రిక్తత అయితే నెలకొంది ఈ ఉద్రిక్తత అరికపూడి గాంధీ ఎప్పుడైతే పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చి అటాక్ చేశారో అది మరింత ఉధృతమైంది ఇంకా పెద్ద స్థాయిలో వెళ్తా ఉంది బీఆర్ఎస్ కూడా చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తా ఉంది రానున్నటువంటి రోజుల్లో దీన్ని క్షేత్రస్థాయిలో ఎలా ఎదుర్కోవాలి ప్రభుత్వ విధానాలను ఎటువైపు తీసుకెళ్తున్నారు హరీష్ రావు వెహికల్ కావచ్చు లేకపోతే కాన్వాయ్ కావచ్చు ఏమైనా ట్రేసబిలిటీ తెలుస్తోందా బీఆర్ఎస్ కార్యకర్తలకి ఎగ్జాక్ట్లీ ప్రజెంట్ షాద్ నగర్ రూట్ లో